మీద పట్టగాలు చేస్తున్నారు. ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఊకునేదే లేదు. మా ప్రజలను కానీ మా నాయకులను కానీ మా మీద కానీ బట్ట ఎవరు కాల్చి వేసినా అక్యూజిషన్స్, ఆరోపాలు, నిజమైన ఆరోపాలు ఉంటే మీరు ప్రూఫ్లు పట్టుకురండి. ఎప్పుడైనా దేనికైనా ఎక్కడైనా మేము రెడీ. నీకులాగా మాట మాట్లాడితే నువ్వు అంటావు నన్ను మొన్నొచ్చి మేము దోచుకున్నామని. మొన్న కూడా ప్రెస్ మీట్లో దోచుకునేది ఎక్కడుందో నువ్వు చూపించు. నువ్వు దోచుకునే నేను చాలా చూపిస్తా. నువ్వు మొన్న అన్నావు కదా జైలుకు పోతా అని. నీ కార్యకర్తల కోసం కాదు నువ్వు పోవాల్సిన జైలు. శ్రీనిధి 4,500 కోట్లు దండాగిరి జరిగింది, దాని మీద పోవాలి. ఫోన్ ట్యాపింగ్ కేసులో దాని మీద పోవాలి. మళ్ళీ నువ్వు వచ్చి మాయమాటలు చెప్తావు. నా కేటర్ కోసము, నా ప్రజల కోసం నా జైలుకు పోతా అంటావు. నీ ఓటికి పో ఫస్ట్, తర్వాత వాళ్ళ ఓటికి పోదు. కానీ నీకు ఇదంతా నీకు అలవాటే కదా. వేరే పార్టీలో ఉన్నప్పుడు, టీడీపీలో ఉన్నప్పుడు అందరినీ పంపించి నువ్వు పోయినవు టీఆర్ఎస్లకి. అట్లే జైలుకి కూడా నీ కింద ఉన్న వాళ్ళందరూ పంపించి నువ్వు కూడా పోదు. కానీ ఊరుకునే కొద్దిగా ఎక్కువైపోతుంది. ఇప్పుడే చెప్తున్నా అందరికీ కూడా, అది ఎవరు మోసం చేసినా ఊరుకునేది లేదు. అది ఏ పార్టీ వాళ్ళైనా. మరియు ఎవరికైనా ఏదైనా అనేక ముందు ఆరోపాలు చేయకముందు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే మాట్లాడండి. ఇప్పుడు అన్నోళ్ళందరూ కట్టుకట్టాలు లెక్క పెట్టండి. ఇప్పుడు మరి ఈనాడు అంటున్నారే, మరి ఆనాడు మా కార్యకర్తలు జరిగినప్పుడు మరి మీరెవరు ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడితే మరి నేను ఎవరు కేసులు పెట్టలేదు అంటున్నారు. మా వాళ్ళ మీద కేసులు లెక్క 190 ఉన్నాయి, నేను చూపిస్తాను. ఒక్కొక్కరు మాట్లాడిస్తే ఈ సోషల్ మీడియా కాదు, చిన్న స్థాయిలో లీడర్లు కాదు, సెకండ్ స్థాయి లీడర్లు కాదు, మండల స్థాయి కాదు, గ్రామ స్థాయి కాదు, అందరి మీద నువ్వు పెట్టినోళ్లే కదా. మరి ఇక్కడికి వచ్చి నువ్వు ముసలి కన్నీళ్లు కారుస్తున్నవే. మరి ఇంతవరకు ఏమైపోయింది? మరి మా వాళ్ళ మీద కేసులు పెట్టినప్పుడు అయినా కానీ చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. చట్టం పని చట్టం చేసుకెళ్లాల్సిందే. మరి ఇంకొకసారి చెప్తున్న దయాకర్రావు గారు, ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ వరకే, ఇది ఓన్లీ శాంపుల్ వరకే. ఇంకా ముందు ఇలాంటి ఎన్నో రాకపోతాయి. ఎందుకంటే మా దగ్గరికి ఎంతో మంది రోజు వస్తున్నారు. వాళ్ళ భూములు కబ్జాలైనవి అని, వాళ్ళకి తీసుకున్నారని. ఇవన్నీ కూడా తప్పకుండా మేము మళ్ళీ ఇంకొక ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏమి చేశారు, మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ నాయకులు మీరందరూ ఏమి చేశారనేది కూడా తప్పకుండా మేము ఇదే ప్రెస్ మీట్కి మళ్ళీ తీసుకొస్తామని మీ అందరికీ మాటిస్తున్నాం. మరియు మా నియోజకవర్గంలో నువ్వు తిరుగుకుంటా మళ్ళీ ముసలికన్నీళ్లు కార్చుకుంటా మళ్ళీ మా మీద పరుదలుకుంటా ఊకునేది లేదు. మా కార్యకర్తలు కానీ మా నియోజక ప్రజలను కానీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని మళ్ళీ వాళ్ళకి మాటిస్తున్నా. నీకు అసెంబ్లీ ఎలక్షన్స్లోనే కాదు, పార్లమెంట్ ఎలక్షన్లో కానీ, ఇన్ని ఎలక్షన్స్లో 3 ఎలక్షన్స్, ఎంపీటీ ఎమ్మెల్సీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా మా పాలకుర్తి నియోజక ప్రజలందరూ బుద్ధి చెప్పినా కానీ మీ లీడర్లకు కానీ మీకు కానీ బుద్ధి రావట్లేదు. ఖబర్దార్ దయాకర్రావు, టీఆర్ఎస్ బీఆర్ఎస్ లీడర్లకు కూడా మళ్ళీ చెప్తున్నాం, జోలి వస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా మేము ఏదున్నా కానీ మేము ఇన్వెస్టిగేషన్ చేసి కూడా జరిగింది. మరి మాలాగా కూడా మీరు నిరూపించుకోండి. మేము ఏదన్నా ఆరోపణలు వచ్చినాయి అంటే మేము నోరిప్పక ముందు మేము అదంతా ఇన్వెస్టిగేషన్ చేసుకున్న తర్వాతనే మాట్లాడుతున్నాం. ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాము, ప్రజల ముందు మీడియా ముందు కూర్చొని మాట్లాడుతున్నామంటే నువ్వు తప్పకుండా ఇప్పుడు మొన్న ఇందాకలో ఒక లీడర్ మాట్లాడతాడు ప్రెస్ మీట్లో, ఏమని గేమ్ ఇప్పుడు స్టార్ట్ అయిందని. గేమ్ ఇప్పుడు స్టార్ట్ అవడం కాదు, నిజంగా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. నాకు గుర్తుపెట్టుకోండి, గేమ్ ఆడటం కాదు.
గేమ్లో ఏ కార్డు వచ్చిందనేదే మంచిది. గేమ్లో ఏ కార్డు వచ్చిందనేది. గేమ్ ఈ రోజు నుంచి మొదలవుతుంది, కాసుకోండి ఒక్కొక్కళ్ళు. థ్యాంక్ యూ. అందరు చూస్తుండ్రు, హైడ్రా వచ్చింది హైదరాబాద్ లో. ఒక్కొక్కళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. మరి మన ఇట్లనే ఇక్కడ పోతుంటే కొడకండ్లలో అయినా లేకపోతే ఇంకెక్కడైనా కూర్చుంటే అందరు వచ్చి హైడ్రా లెక్కనే మన దగ్గర కూడా హైడ్రా రావాలంటుండ్రు పాలకుర్తిలో. తప్పకుండా ఇక్కడ ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి భూ కబ్జాలు చేసిండ్రో, ఇంకా ఎక్కడ ల్యాండ్ అక్రమంగా తీసుకున్నారో అన్ని కూడా బయటకు వెళ్తాయి. హైడ్రా మరి మన వేరే ఎమ్మెల్యే గారు కూడా హైడ్రా కావాలన్నారు. అదేవిధంగా మనకు కూడా హైడ్రా కావాలి, పాలకుర్తి. కాబట్టి పాలకుర్తి ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. అందులో మన దేవరుప్పల మండలమూలు ఇంకా చైతన్యవంతులు. గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మరి మిమ్మల్ని కూడా, మీ అందరినీ 6 మండలాల ప్రజల్ని మేము అదే విధంగా చూసుకుంటాము. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. మేము న్యాయంగా దేనికైనా న్యాయంగా ముందుకెళ్లేటోళ్ళము. ఈ పిచ్చి మాటలు మాట్లాడే పిచ్చి మొహాలు అందరికీ కూడా ఉంటది రానున్న రోజులలో. ఇప్పుడు అట్లాంటి వాటిపైన తప్పకుండా దృష్టి పెడతాము. మమ్మల్ని నిద్రపోమని చెప్పుడు కాదు, మీకు నిద్ర లేకుండా ఉంటది. జర చూసుకోండి ఇప్పటి నుంచి.